వ్యవసాయ మార్కెటింగ్ రంగంలో నిశ్శబ్ద విప్లవానికి తెలంగాణ సర్కార్ శ్రీకారం చుడుతోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో సమీకృత మార్కెట్ నిర్మాణం చేపడుతుంది. కోహెడ్లో మెగా అగ్రి హబ్ కు శనివారం శంకుస్థాపన చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ కు కేవలం 25 కిలోమీటర్ల దూరంలోని కోహెడలో ప్రపంచ స్థాయి సమీకృత వ్యవసాయ మార్కెట్ గా రూపుదిద్దుకోనుంది. రామోజీ ఫిలిం సిటీకి సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డుకు ఆనుకొని 239 ఎకరాల్లో ఈ మార్కెట్ నిర్మాణం కాబోతోంది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజన్ తో మార్కెట్ నిర్మితమవుతోంది. రైతు నుంచి వినియోగదారుడి వరకు మొత్తం సరఫరా వ్యవస్థను ఒకే చోట అందుబాటులో ఉండనుంది. ఈ మార్కెట్ నిర్మాణానికి శనివారం సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. నెక్స్ట్ డిసెంబర్ జనవరి కల్లా ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ రేవంత్ రెడ్డి గారి హయాంలోని ఈ మార్కెట్ ని రూపుదిద్దాలనేది వ్యవసాయ శాఖ పరంగా తీసుకున్నటువంటి నిర్ణయం. కాబట్టి దానికి తగ్గట్టుగా జిల్లా యంత్రాంగం, అదేవిధంగా వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ శాఖ అధికారులు మనసు పెట్టి ఈ యొక్క అంతర్జాతీయ మార్కెట్ ని ముఖ్యమంత్రి గారి సంకల్పానికి అనుగుణంగా, రాష్ట్ర రైతాంగం యొక్క అవసరాలకు అనుగుణంగా ప్రతి వినియోగదారుడికి స్వచ్ఛమైనటువంటి, శ్రేష్టమైనటువంటి అన్ని పండ్లు, పూలు, మాంసం, అన్ని వస్తువులు, తినుబండారాలకు సంబంధించిన ప్రతి వస్తువుని ఇక్కడి నుంచే మార్కెట్ అయ్యేటటువంటి విధంగా ఈ మార్కెట్ రూపుదిద్దుకుంటుంది. ఈ అంతర్జాతీయ మార్కెట్ కి గౌరవ ముఖ్యమంత్రి గారు రేపు సాయంత్రం భూమి పూజ నిర్మాణం జరుగుతుంది. కాబట్టి మార్కెట్ కు రోజుకు వేలాది వాహనాలు రాకపోకలు సాగించనున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని 10 లేన్ల ఎంట్రీ టోల్ ప్లాజా, 6 లేన్ల ఎగ్జిట్ ప్లాజా, అత్యాధునిక డిజిటల్ వే బ్రిడ్జిలతో మార్కెట్ ను తీర్చిదిద్దుతున్నారు. మామిడి, బత్తాయి వంటి ఉద్యాన పంటల విక్రయాల కోసం 240 షాపులతో 6 భారీ ఆక్షన్ హాళ్లు, శీతలీకరణ అవసరమయ్యే పండ్ల కోసం 335 షాపులతో 4 ఆధునిక షెడ్లు నిర్మించనున్నారు. దేశంలోనే తొలిసారిగా పుచ్చకాయ, కర్బూజా, బొప్పాయి, పైనాపిల్ విక్రయాల కోసం డ్రైవ్ త్రూ మార్కెట్ ను ఏర్పాటు చేస్తున్నారు. ట్రక్కు దిగకుండానే కొనుగోలు చేసే విధంగా ప్రత్యేక సదుపాయాలు కల్పించనున్నారు. అంతర్జాతీయ ఎగుమతులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక ఎక్స్పోర్ట్ జోన్, పూల మార్కెట్ కోసం సెంట్రల్ ఏసీతో 40 షాపులు, డైరీ, ఫ్రోజన్ ఫుడ్స్, డ్రై ఫ్రూట్స్ కోసం ప్రత్యేక వ్యాపార సముదాయాలు ఏర్పాటు కానున్నాయి. ఫిష్ అండ్ సీ ఫుడ్ మార్కెట్, మీట్ మార్కెట్, రైతు బజార్, రిటైల్ జోన్, భారీ వ్యాపార సముదాయాలు ఒకే ప్రాంగణంలో అందుబాటులోకి రానున్నాయి. రైతులు నేరుగా తమ ఉత్పత్తులను విక్రయించుకునే అవకాశం సైతం కల్పిస్తున్నారు. ఇక ఈ మొత్తం మార్కెట్ కు గుండెకాయగా నిలవనున్న టవర్ ఆఫ్ ఎక్సలెన్స్ బహుళజాతి సంస్థలు, రిటైల్ దిగ్గజాలు, ఇన్స్టిట్యూషనల్ బయ్యర్ల కార్యాలయాలకు కేంద్రంగా మారనుంది. స్టార్టప్లు, ఇన్నోవేషన్ సెంటర్లు, డేటా హబ్లు కూడా ఇక్కడే ఏర్పాటు కానున్నాయి. హెలిప్యాడ్ నుంచి హైపర్ మార్కెట్ వరకు, ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి పోలీస్, ఫైర్ స్టేషన్ వరకు అవసరమైన అన్ని మౌలిక వసతులతో కోహెడ మార్కెట్ ను స్వయం సమృద్ధి అగ్రి సిటీగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు అనుగుణంగా ప్రణాళికలు రెడీ చేసింది. రైతుకు మెరుగైన ధర, వ్యాపారికి సౌకర్యవంతమైన వాణిజ్య వేదిక, పెట్టుబడిదారులకు కొత్త అవకాశాలు, ఇవన్నీ ఒకే చోట అందించే కోహెడ అంతర్జాతీయ సమీకృత మార్కెట్ తెలంగాణ వ్యవసాయ రంగ చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతోందని ప్రభుత్వం చెబుతోంది. ఇంకా లాజిస్టిక్స్ సంబంధించి కానీ, ఇప్పుడున్నటువంటి రోడ్ నెట్వర్క్ కి సంబంధించి భవిష్యత్తులో వచ్చే ట్రిబులార్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ అంతర్జాతీయ మార్కెట్ కి ఇతర రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా వ్యాపారస్తుల్ని, ఎక్స్పోర్టర్స్ ని, ఇంపోర్టర్స్ ని ఆకర్షించేటటువంటి స్థాయిలో ఆనాడు కలిసినటువంటి మార్కెట్ ని పెద్ద ఎత్తున నిర్మాణం చేయాలని సంకల్పించి కొంత ఆలస్యమైన ఆయన అనుకున్నటువంటి రీతిలో, అనుకున్నటువంటి స్థలంలో రింగ్ రోడ్డుకి పక్కగానే ఈ స్థలాన్ని కోహెడలో నిర్మాణం కానున్న ఈ మెగా అగ్రి హబ్ తెలంగాణను దేశంలోనే అతిపెద్ద వ్యవసాయ మార్కెటింగ్ కేంద్రంగా నిలబెడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. సీఎం రేవంత్ శంకుస్థాపన అనంతరం ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ అధికారికంగా పట్టాలెక్కనుంది.